రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14% తగ్గిద్దట. మన హోంమంత్రి అనిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ సెలవిచ్చారు. గడిచిన 2 ఏళ్లలో నిజంగానే క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా మాట్లాడుకుందాం. కళ్ల ముందు కనిపిస్తున్న ఘటనల్ని ప్రస్తావించి మరీ మాట్లాడుకుందాం. 2 ఏళ్లలో జరిగిన హత్యలు, రాజకీయ హత్యలు, అత్యాచారాలు, మహిళలపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు, లాకప్ డెత్తులు, పోలీసుల హనీ ట్రాప్లు, రాసలీలల ఖైదీకి పెరోల్ ఇవ్వడాలు, ఇవన్నీ కాదు, జస్ట్ 1 నెల రోజుల వ్యవధిలో జరిగిన 2 ఘటనల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఇష్యూ. గత నెల 9వ తేదీ నుంచి ఇతని జాడలేదు. పోలీసులే తీసుకెళ్లి అతని గోర్లు పీకేసి, 3rd డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలకు గురిచేసి, ఆఖరికి కటకటాల వెనుకే చంపేసి, ఆ శవాన్ని సీక్రెట్గా పోలీసులే దహనం చేసేశారు. ఇది నేనంటున్న మాట కాదు సార్, స్వయంగా సాయికృష్ణ కుటుంబ సభ్యుల ఆరోపణ. అక్కడితో ఆగకుండా సెటిల్మెంట్ కోసం బాధిత కుటుంబానికి సిఐ ₹1 కోటి ఆఫర్ చేయటం, స్వయంగా జనసేన కీలక నేతలే బ్రోకరిజం చేయటం ఈ కేసులో కొసమెరుపు. ఆఖరికి వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కాక, మానవ హక్కుల సంఘాలు ఎంట్రీ ఇచ్చాక, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గొంతు ఎత్తాక, అప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగరాజును వీఆర్కు పంపారు. జస్ట్ వీఆర్కు పంపారు అంతే. రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని చిక్కటి చిరునవ్వుతో చెప్పిన మన హోంమంత్రి అనిత గారు ఆ సాయికృష్ణ తల్లి సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఆ కన్న తల్లి కన్నీటికి ఖరీదు కట్టగలరా? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిందంటే ఏదేదో అంటగడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మూడో కంటికి తెలియకుండా బలవంతంగా సాయికృష్ణను లాక్కొచ్చారు. అత్యంత దారుణంగా అతనిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఎముకలు విరిగేలా లాఠీలతో దారుణాతి దారుణంగా కొట్టారు. ఇక నడవడానికి వీలు లేకుండా అరికాలు మోకాళ్ళు విరగ్గొట్టారు. కాలి గోర్లు కూడా పీకేశారు. సాయికృష్ణపై పోలీసుల రాక్షసత్వానికి సంబంధించిన ఫోటోలను మాజీ మంత్రి అంబటి రాంబాబు బయటపెట్టారు. ఒక్కసారి ఆ ఫోటోలను చూద్దాం. ఒక్కసారి చూడండి సార్, సాయికృష్ణను ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో ఆ దృశ్యాలు చూడండి. ఎంత పాశవికంగా, ఎంత రాక్షసంగా, ఎంత అమానవీయంగా పోలీసులు వ్యవహరించారో చూడండి. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వ్యక్తిని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అతని గోర్లు కూడా పీకించారట. ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడుందో తెలియదు. కనీసం డెడ్ బాడీని ఇవ్వండి, మేము దహన క్రియలు చేసుకుంటాము, మా సంప్రదాయం ప్రకారం మేము చేసుకోవాలని ఆ తల్లి, ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వేడుకుంటున్నారు. ఎక్కడున్నాడు ఇప్పుడు అతను? సాయికృష్ణ ఎక్కడున్నాడు? ప్రాణాలతో ఉన్నాడా? లేదు. చనిపోయాడా? పోనీ డెడ్ బాడీని ఇస్తారా? ఆఖరికి బూడిదనిస్తారా? ఎందుకంటే పోలీసులే సాయికృష్ణ కుటుంబ సభ్యులకు, అతని తల్లికి ఒక మాట చెప్పారు. పోలీసులే సిఐ పర్యవేక్షణలో అతన్ని బూడిద చేసేశారు అన్న విషయం చెప్పారట. ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో చూడండి. ఆ కాళ్ళపైన చూడండి లాఠీలతో ఎలా కొల్లబొడిచారో. గోర్లు కూడా బీకేశారు. సార్, ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఇంత పాశవికంగా, ఇంత రాక్షసంగా ప్రవర్తించే పోలీసు వ్యవస్థ ఎక్కడైనా ఉందా? ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో అనేక లాకప్ డెత్తుల గురించి మనం విన్నాము, చూశాము. కానీ డెడ్ బాడీని బూడిద చేసేటటువంటి ఘటనలు ఉన్నాయా? తల్లిదండ్రులు, ఆ తల్లి ఇప్పటి వరకు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 40 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది, కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఆఖరికి వీళ్ళే చంపేశారని చెబుతోంది. ఒక్కరైనా స్పందించారా? మేము చంపలేదని ఎవరన్నా వచ్చారా? మా పైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని కేసులు ఏమైనా పెట్టారా? లేదు, సైలెంట్గా ఉన్నారు.
అంటే మేం చంపేసింది నిజమే, బూడిద చేసేసింది నిజమే అని ఒప్పుకున్నట్టు అవునా కాదా? ఆఖరికి ఆ సిఐని బీఆర్కి పంపించారట. ఎవరున్నారు అతని వెనుక? అతని కాపాడే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? కాపు యువకుడు కాబట్టే కఠినంగా వ్యవహరించి చంపేశారా? కాపు యువకులనైతే ఎవ్వరూ ప్రశ్నించరు, జనసేన ప్రశ్నించదు. ఎంత వ్యతిరేకత వచ్చినా, మనకు ఓట్లు లేకపోయినా, కాపు జాతి మన వైపు నిలవకపోయినా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కాపు జాతిని నమ్మించి ఓట్లు లాక్కొచ్చి మనకు కుమ్మరిస్తాడు. కాబట్టి ఈ కేసు గురించి మనం మాట్లాడము, ఈ కేసు గురించి మనం ప్రస్తావించము, ఎవ్వడిపైనా ఎటువంటి చర్యలు తీసుకోము. కాపు జాతి ఉంటే ఏంటి, పోతే ఏంటి? మా రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయన అయితే వార్తలు రాస్తాడు. ఆయన ఏం రాస్తాడు? కాపులను చీల్చండి జగన్మోహన్ రెడ్డి అని రాశాడు. మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే, మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే, మనిషిగా పుట్టినవారు ఎవరైనా సరే అయ్యో పాపం అంటారా లేదా ఈ దృశ్యాలు చూశాక? కానీ మా రాధాకృష్ణ గారికి అయ్యో పాపం అనిపించదు. ఏం రాశారు తెలుసా? ఈ వార్తను కప్పెట్టేశారు. ఆయన ఎప్పుడూ ఒకరికి, తన స్వామికి పాదధూళికి సేవ చేస్తూ ఉంటారు. నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు అని ప్రతినిత్యం ఆయన అలా కళ్ళకద్దుకుంటూ ఉంటారు ఆ పాదధూళిని, తన యజమాని పాదధూళిని. ఏం రాశారో తెలుసా సార్? ఒక కాపు యువకుడు కాబట్టి చాలా సింపుల్గా తీసేశారు మా రాధాకృష్ణ గారు. ఈయన కూడా జర్నలిస్టే. మేమంతా గర్వంగా తలెత్తుకుని బతుకుతున్నామంటే ఆయన వల్లే. ఇక్కడ చూడండి ఏం రాశాడు. వాస్తవానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ మిస్సింగ్ కేసు, కాపు కులం కార్డు తొరిగి దానిని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారట. అయ్యా బాబు, ఒక యువకుడిని పట్టుకుపోయి 40 రోజులైంది, మిస్ అయ్యాడు, ఎక్కడున్నాడు, చంపేశారా? బ్రతికే ఉంటే మాకు మా బిడ్డను అప్పగించండి, చంపేస్తుంటే డెడ్ బాడీని ఇవ్వండి, మీరు కాల్ చేస్తుంటే కనీసం బూడిదనైనా ఇవ్వండి అని ఆ తల్లి, ఆ కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే నీ పేపర్లో వార్త రాసావా? ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు? నీ పాదధూళులు పసుపు కుంకుమలేనా ఎల్లకాలం నీకు? ఈ దృశ్యాలు చూసిన తరువాత కూడా నీ మనసు కరగలేదంటే రేపు 29వ తారీఖున, మళ్ళీ వినండి సార్, రేపు 29వ తారీఖున హైకోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి ఆ రోజు సాయి కృష్ణను సబ్మిట్ చేయాల్సిందిగా, ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది కాబట్టి ఆ రోజు సాయి కృష్ణను ప్రవేశపెడతారా పోలీసులు? లేకపోతే ఆ తల్లి ఆరోపిస్తున్నట్టుగానో, తల్లి చెబుతున్నట్టుగానో, కుటుంబ సభ్యులు చెబుతున్నట్టుగానో కేవలం బూడిదని తీసుకెళ్లి బూడిద మిగిలిందని కోర్టుకిస్తారా? అప్పుడైనా ఆ వార్తను రాధాకృష్ణ గారు రాస్తారా? ఒక కాపు యువకుణ్ణి లాకప్ డెత్ చేసి పాశవికంగా హింసించి చంపి పోలీసులే కాల్చి తగలబెట్టి బూడిదను కోర్టుకిచ్చారని రాధాకృష్ణ గారు రాస్తారా, రాయిరా? అప్పుడైనా రాయండి సార్. మన యజమానిని ఎప్పుడైనా కాపాడుకుందాం, మనం అంతా కలిసి కాపాడుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. మన యజమాని కోసం ఎంతైనా ఫైట్ చేస్తాం. కానీ అమాయకుల జీవితాలను కూడా పణంగా పెట్టేస్తే ఎట్లా సార్? అమాయకుల జీవితాలు కూడా మీకు రాజకీయాలకు కావాలా? ఇక రెండో ఘటన చెప్తాను. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మాట్లాడితే, ఆ కేసు గురించి ఎవరైనా మాట్లాడితే మనకు తెలుసు కదా ఏం సమాధానం వస్తుందో. నేను చెప్తాను. మన అనిత గారు, హోంమంత్రి గారు ఎలా రియాక్ట్ అయ్యారని కాసేపట్లో చూపిస్తాను. అయితే చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే, మాట్లాడితే డ్రోన్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థ, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, అంతర్శాఖల సమన్వయం, పెద్ద పెద్ద మాటలు కదా సార్. ఉత్త మాటలే కదా, గాలి మాటలే కదా. మన సీఎం చంద్రబాబు గారి మాటలు ఇవి. కోటలు దాటిపోతాయి ఈ మాటలు. క్షేత్రస్థాయిలో చేతలు మాత్రం కనీసం గడప కూడా దాటం. నిజంగానే మన దగ్గర అంత టెక్నాలజీ ఉంటే 11 రోజులుగా కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందితే దానికి రీజన్ ఏంటో ఎందుకు కనుక్కోలేకపోయారు? ఇన్ని రోజులుగా మన పోలీసులు దర్యాప్తు చేస్తున్నా ఒక్క చిన్న క్లూ కూడా ఎందుకు దొరకలేదు? ఈ కేసులో మేడం అనిత గారి రియాక్షన్ అయితే చాలా హైలైట్ సార్. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు అప్డేట్ ఏంటి అని జర్నలిస్టులు అడిగారు. పొరపాటున అడిగాం, ఏదో జర్నలిస్టులు కాబట్టి అడగాలి కాబట్టి మేడం గారిని అడిగాం. ఇంత క్లిష్టమైన ప్రశ్న అడిగితే మేడం గారు ఎంత సులభంగా సమాధానం చెప్పారో చూడండి. చాలా క్లిష్టమైన ప్రశ్న కదా, ఎప్పుడు కనుక్కుంటారనేది చాలా క్లిష్టమైన ప్రశ్న. దానికి మేడం గారు ఎంత చిక్కటి చిరునవ్వుతో ఆన్సర్ ఇచ్చారో చూడండి సార్.
జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. చిక్కటి చిరునవ్వుతో మేడం గారు ఇచ్చినటువంటి సమాధానం ప్రతిరోజు మార్నింగు ఈవినింగు ఎస్పీ గారితో డీజీపీ గారితో వాళ్ళతో మాట్లాడడం వల్ల పాపే తిరిగి వచ్చేస్తుంది. అంతే. 11 రోజులైంది మేడం. పోనీ ముచ్చుమర్రి బాలిక 23 నెలలు ముచ్చుమరిలో ఒక బాలికను చంపి ఆ కాలువలో పడేశారు. ఆ డెడ్ బాడీ తీసుకొచ్చారు ఇప్పటి వరకు 23 నెలలు. అసలు ఈ దృశ్యాలు చూశాక తమిళనాడులో జరిగినటువంటి ఒక ఘటన గుర్తుకొచ్చింది. కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసుకు సంబంధించి నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు గోళ్లు గిల్లుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సీరియస్ అయిన సీఎం విజయ్, గుర్తుపెట్టుకోండి, వారిని సస్పెండ్ చేశారనే వార్తలు మనం అందరం చూసాం. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చర్యలు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆశించడం మాత్రం ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. ఈ నెల రోజుల వ్యవధిలో జరిగిన సాయి కృష్ణ జ్ఞానేశ్వరి ఎపిసోడ్తో పాటు 2024లో నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక కేసు గురించి కూడా మాట్లాడుకోవాలి. 2024 జూలై 7న పార్కులో ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీ మాయం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ నాయకుల సుపుత్రులు. ఈ ఘటన జరిగి ఇప్పటికీ దాదాపుగా 2 ఏళ్లుగా వస్తుంది. 23 నెలలు సార్. ఇప్పటికే ఆ చిన్నారి మృతదేహం ఎక్కడుందో కూడా తెలియదు, మనం కనిపెట్టలేకపోయాం. మనం టెక్నాలజీ గురించి మాట్లాడదాం. మన రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడదాం. అవి ఎంత గొప్పగా ఉన్నాయో, శాంతి భద్రతలు ఎంత పటిష్టంగా ఉన్నాయో, పోలీసు వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తాం. అసలు సాయి కృష్ణపై ఆ సిఐ నాగరాజుకు ఎందుకంత పగ? అతనొక్కడే ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపేయడం సాధ్యమా? అతని వెనుకున్నటువంటి ప్రభుత్వ పెద్దలెవరు? మధ్యలో జనసేన నాయకుల బ్రోకరిజం ఏంటి? తన కొడుకు బతుకుంటే కోర్టు ముందు హాజరుపరచండి, పోలీసులే చంపేస్తే కనీసం డెడ్ బాడీ అయినా అప్పగించండి, కాల్చి బూడిద చేస్తే కనీసం పిడికెడు బూడిదైనా ఇవ్వండి అంటూ రోధిస్తున్న ఆ కన్న తల్లికి సమాధానం చెప్పేది ఎవరు? మాట్లాడదాం. ఈ అంశాలపైన చర్చలో పాల్గొంటున్నారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు తిలక్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, నాగార్జున యాదవ్ గారు, ఏం జరగబోతోంది? ఈ నెల 29న హైకోర్టులో సాయి కృష్ణ కేసు మరోసారి విచారణకు రాబోతోంది. ఆ తల్లి ఏమో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆవేదన మనం చూసాం, వారి ఆందోళన చూసాం, వారి నిరసనలు చూస్తున్నాం, వాళ్ళ రోదనలు వింటున్నాం. పోలీసుల నుంచి ఈ క్షణం వరకు కూడా ఎటువంటి రియాక్షన్ లేదు, సమాధానం లేదు. 29వ తారీఖునైనా సమాధానం వస్తుందా? సాక్షి టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉండేటువంటి నా సహోదరి మల్లేశ్వరి గారికి, అదేవిధంగా రాబోయేటువంటి తిలక్ గారికి మీకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, ప్రతిపక్షాలను ఇబ్బందులు చేస్తుంది. మాలాంటి మీడియాలో ఉండేటువంటి అధికార ప్రతినిధుల్ని, జర్నలిస్టుల్ని వీటన్నిటికీ పాకింది. ఇప్పుడు సొంత పార్టీ నాయకుల పైన కూడా ఇటువంటి దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నాను. అది దాంట్లో చాలా రాజకీయాలకు అతీతంగానే ఈ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఒకటి, దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు అహంకారానికి వెళ్ళకండి. గర్వం పనికిరాదు. మీలో విపరీతమైనటువంటి అధికార గర్వం, అహంకారం అసలుకి టన్నులు లెక్కన కనపడుతుంది. ఈ విజయవాడ పట్టణంలో ఉండేటువంటి ఏ జర్నలిస్ట్నైనా, ఏ బార్ కౌన్సిల్ మెంబర్నైనా, ఏ పోలీసునైనా అడిగినా చెప్పేది ఏంటంటే, గాదా సాయి కృష్ణ అనే అతను కస్టడీలో చనిపోయాడు, చంపబడ్డాడు. ఇది ఎవరిని అడిగినా అందరూ చెప్పేది అందరికీ తెలుసు.
దాంట్లో డౌట్ ఏం లేదు. అందుకే విపరీతంగా దీని మీద చర్చ జరుగుతున్నాయి, ఆరోపణలు రావడం జరుగుతున్నాయి. మీరు అహంకారానికి పోయి విపరీతమైనటువంటి గర్వాన్ని మీలో ప్రదర్శిస్తూ నేనేం చేసినా కూడా అది జరిగిపోయిద్దని పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు దయచేసి. నేను చెబుతున్నా, ఎందుకు చెబుతున్నానంటే దీనికి మీరు ఈ తప్పు చేసింది ఎవరు? సిఐ నాగరాజ్ అనే అతను తప్పు చేశాడు. తర్వాత తప్పు చేసింది ఎవరు? విజయవాడ సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు గారు తప్పు చేశారు. నిజానికి రాధాకృష్ణ సాయి కృష్ణకి ఆ కస్టోడియల్ డెత్కి మీకు సంబంధం లేదు అని మీరు నిరూపించుకోవాలంటే మీకు రెండే దారులు ఉన్నాయి. మొదటి దారి నెంబర్ 1, 29వ తేదీన సాయి కృష్ణ గారిని మీరు హైకోర్టులో గౌరవ న్యాయస్థానం ముందు మీరు ప్రవేశపెట్టండి. ఇది కానీ మీరు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిజానికి స్వాగతిస్తుంది. ఎందుకంటే చనిపోయారు, ఆయన కస్టోడియల్ డెత్ అయ్యారు, అతన్ని శ్మశానంలో కాల్చేసి ఆ బూడిదని కృష్ణా నదిలో నిమజ్జనం చేసేశారు, అంత్యక్రియలు కూడా పోలీసులే చేసేశారు అనేటువంటి ఆరోపణలు ఉదంతాలు వ్యాప్తి చెందుతున్న సమయంలో మేము నిజంగా కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గాదే సాయి కృష్ణ గారిని 29వ తేదీన హైకోర్టులో ప్రవేశపెట్టాలని నేను కోరుకుంటున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో ఎటువంటి రాజకీయ లాభాపేక్ష మేము చూడట్లేదు, శశభిషాలు లేవు. అతను సాయి కృష్ణ గారు బతికుండాలని కోరుకుంటున్నాం మేము. కానీ ఈ విజయవాడలో మీరు ఎవరిని అడిగినా, ఏ పోలీస్ అధికారిని చదివినా, ఏ డాక్టర్కి చెప్పినా, ఏ బార్ కౌన్సిల్ మెంబర్కి చెప్పినా, ఏ అడ్వకేట్ని అడిగినా కానీ వాస్తవం చెబుతారు. కానీ మీరు అహానికి పోయి ఇది చేస్తున్నారు. అది ఒకటి. 2, మీరు ఇమీడియట్గా రాజశేఖర్ బాబు గారి పైన, సిపి రాజశేఖర్ బాబు గారి పైన మీరు హత్య కేసు నమోదు చేసి సిపి రాజశేఖర్ బాబు గారిని అరెస్ట్ చేయండి. రెండో స్టేట్ మీకు అదే, ఇంకా తప్పదు. సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయండి. ఎవరైతే ఈ సాయి కృష్ణ కేసులో ఉన్నారో ఆ పోలీస్ అధికారుల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించండి. ఒకవేళ మీరు రిమాండ్కి చేయించలేని పక్షంలో మీరు సిపి రాజశేఖర్ బాబు గారిని, సిఐ నాగరాజు గారిని, సంబంధిత అధికారులను మీరు కాపాడేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అనంటే దీంట్లో మీ పాత్ర ఉందేమో అని ప్రజలు అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. ఎవరు అడిగినా చెప్తారు అతను కస్టోడియల్ హత్య జరిగింది అని. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో సాయి కృష్ణ మా దగ్గర చనిపోయాడు, మేము అతని శవాన్ని మాయం చేశాం, మీరు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి మేము ఇంతో కొంత డబ్బులు ఇస్తామని బేరానికి కూడా మాట్లాడి ఆ బేరం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగిందనే విషయం విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సిపి రాజశేఖర్ బాబు గారిని అరెస్ట్ చేయకుండా అతని పైన ఏం చెప్తున్నారంటే హత్య కేసు నమోదు చేయకుండా రాజశేఖర్ బాబు గారిని అరెస్ట్ చేయకుండా జనసేన నాయకుడే వచ్చి బ్రోకరిజం చేశారు, ఈ కేసుని విత్డ్రా చేసుకోండి, వదిలేసుకోండి, మీకు ప్యాకేజీ ఇప్పిస్తానని ఒక జనసేన నాయకుడు వచ్చి, నేను ఆ బయట ప్లే చేస్తాను, వాళ్ళ మేనమామ మాట్లాడింది, పేరుతో సహా ఉంటుంది, వచ్చి ఒక జనసేన నాయకుడు వచ్చి ఈ కేసుని విత్డ్రా చేసుకోండి మీకు ప్యాకేజీ ఇస్తామని అన్నారంటే ఇది జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు జరిగింది అనుకోవాలా, లేకపోతే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి వచ్చి మాత్రమే మాట్లాడాడు అనుకోవాలా? సార్ అదే సార్ నేనేం చెప్తున్నానంటే సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహంకారానికి గర్వానికి పోకుండా సిపి రాజశేఖర్ బాబు గారిని అరెస్ట్ చేసి హత్యా కేసు పెట్టి అతన్ని రిమాండ్కి పంపిస్తే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర లేదని అనుకోవచ్చు. కానీ వారిని రక్షిస్తున్నారే, అందుకే కదా మాకు అనుమానాలు వస్తున్నాయి. సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్, భారతదేశంలో ఇటువంటి కేసులు 2 జరిగినాయి సార్. సాయి కృష్ణ కాకుండా ఒకటే జరిగింది. అది ఇప్పుడు 1976లో, అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వారికి కూడా చెప్తున్నారు, ఎందుకు ఆహానికి పోతున్నారు నాకు అర్థం కావట్లా. 1976లో పి రాజన్ అని ఒక విద్యార్థి ఉన్నాడు సార్ కేరళలో. ఎమర్జెన్సీ టైంలో ఇతన్ని కోజికోడ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అప్పుడున్నటువంటి పోలీసులు తీసుకొని వెళ్ళారు, కనిపించలే అతను. అయితే వీళ్ళ తండ్రి కేరళ కోర్టులో సేమ్ ఇక్కడ సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారు ఎట్లా వేశారో వాళ్ళ తండ్రి గారు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. సేమ్ తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తుందో అప్పుడు కేరళ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. ఏం చెప్పిందంటే, సార్ రాజన్ గారు అంటే ఏందనుకున్నాం, అతనికి నక్సలైట్లకు సంబంధం ఉంది అని చెప్పారు. నక్సలైట్లకు సంబంధం ఉందా లేదా అని ప్రభుత్వాలు పోలీసులు కాదయ్యా తేల్చాల్సింది,
మేము తేల్చాలి, వాళ్ళ సంగతి ఎందుకు తేల్చండి అని అడిగింది కోర్టు. సుప్రీం కోర్టు గారి దాకా వెళ్తే ఆ పి రాజన్ అనేటువంటి ఆ మృతదేహాన్ని నరికి చంపి మృతదేహాన్ని బూడిద చేసి దాంట్లో పంచదార కలిపి ఆ మృతదేహం యొక్క బూడిదని కాకాయం డ్యాములో కలిపేశారు సార్. ఆ పి రాజన్ అనేటువంటి విద్యార్థిని సార్. ఆశ్చర్యకరంగా సుప్రీంకోర్టు అప్పుడు క్రైమ్ బ్రాంచ్ డిఐజీగా ఉన్నటువంటి లక్ష్మణ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. డిప్యూటీ ఐజీగా ఉన్నటువంటి జయరాం పడిక్కల్ గారిని యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి పులికోడన్ నారాయణ్ని యావజ్జీవ కారాగార శిక్ష ఇచ్చింది. దీనికి విట్నెస్ ఎవరో తెలుసా? వీటన్నిటికీ పోలీసులే విట్నెస్. పోలీసులే చెప్పారు వీళ్ళనయా చంపేసేసింది అని. ఆ తరువాత ఈ హత్య జరిగినప్పుడు పి రాజన్ అనే అతను హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ తీర్పు వచ్చే టైంకి ముఖ్యమంత్రి అయ్యాడు. తీర్పు వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఉద్యమంగా లేవదీస్తే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజీనామా చేసి ఆయన కూడా రాజకీయాలు వదిలేసినటువంటి వైనం భారతదేశంలో 1976లో జరిగింది. కాబట్టి మీరేం భయపడద్దు. ఒకవేళ 29వ తేదీన గాదా సాయి కృష్ణని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకువచ్చి హైకోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా వదంతులు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవే నిజమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ నమ్మాల్సి వచ్చింది. 100% సిఐ నాజర్ మీ పార్టీ బాగా రాజకీయం చేస్తోందంట. ఈ హత్యనో లేకపోతే ఎన్కౌంటర్నో లేకపోతే లాకనో ఒక వ్యక్తి చనిపోయాడో లేదో అన్న అనుమానాన్నో, కేవలం అనుమానమే కావచ్చు కదా, ఇప్పటి వరకు అయితే ఆధారాలు లేవు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిందే కదా. కాబట్టి మీరు రాజకీయం చేస్తున్నారనే దానికి ఏం చెప్తారు? సార్ నేను చెప్తున్నా ఒకటి సార్, నేనేం చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేస్తుంది అని అనేవాళ్ళైతే మేము అబ్బాయి సాయి కృష్ణ బతికుండాలని కోరుకోం కదా సార్. అవును, కరెక్ట్. సాయి కృష్ణ బతికుండాలి, ఆయన రావాలి, 29వ తేదీ హైకోర్టుకు రావాలి. నిజంగా అతని పైన కేసులు ఉన్నాయనుకో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చెప్తుంది, 29 కేసులు 27 కేసులు అని చెప్తున్నారు. కానీ అడ్వకేట్ రజనీ గారట, సాయి కృష్ణ వాళ్ళ అడ్వకేట్, అతను డాక్యుమెంట్ చూపిస్తుంది అతని మీద 2 కేసులే ఉన్నాయని చెప్తున్నారు. నిజానికి ఈ సాయి కృష్ణ గారి పైన కేసులు ఉన్నాయనే అనుకుందాం, అతను ఏదన్నా తప్పులు చేశాడనే అనుకుందాం. చేస్తే ఖచ్చితంగా అతనికి ఆయా కేసుల పట్ల కోర్టులో అతని పైన నేర నిర్ధారణ చేసి అతను చేసినటువంటి కేసుల ప్రకారం అతను శిక్షించండి, నేను కాదనట్లేదు కదా. కేసులుంటే మీరు పోలీసులు కస్టడీలో టార్చర్ చేసి చంపి శ్మశానంలో కాల్ చేసి అందరూ చెప్తున్నట్లు కృష్ణానదిలో బూడిద కలిపేస్తే ఏం సార్ అంటే అనకూడదు. కానీ ఒక మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 138 మంది ఎమ్మెల్యేలు అంటే 79% మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందరూ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే, తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు. సిఐ నాగరాజు గారికి అప్పగిస్తా అంటే కుదరదు కదా, ఎట కుదిరిద్ది? దానికి ఒక పద్ధతి వాటికి ఉండి తీరాలి. లేకపోతే రాజశేఖర్ బాబు గారికి అప్పగించాలా? సిపి రాజశేఖర్ బాబు గారికి అప్పగిస్తే అటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు కదా. కాబట్టి అటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, రాజకీయం చేయాలంటే ఎవరు చేయాలంటే మీకు ఈ సందర్భంగా కూడా చెప్తానండి. అమర్నాథ్ గౌడ్ గారని ఒక అబ్బాయి చనిపోయారు, వైకాపా వాళ్ళు చేశారు అనేటువంటి ఒక హడావుడి నారా లోకేష్ చేస్తున్నారు. సరే, వాస్తవానికి అమర్నాథ్ గౌడ్ గారికి సంబంధించినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. దానికి ఏం చెప్తున్నారండి నారా లోకేష్ గారు, వైకాపా కీచకులు గూండాలు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపేసేశారు అని చెప్పారు. అది చెప్పి ఇప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ఆ రోజు గోల చేసి హడావుడి చేసి ఎవరిపైన వ్యాఖ్యలు చేశారండి, ఎవరు చంపేశారు, ఎవరు అనుచరులు చంపేశారని చెప్పారు తెలుసా? మోపిదేవి వెంకటరమణ గారు అనుచరులు చంపేసేశారని చెప్పారు. అదే మోపిదేవి వెంకటరమణ గారిని 2024లో జాయిన్ చేయించుకొని అతని చేత రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేపించి ఆ రాజ్యసభ సీటుని అతనికి సంబంధించిన సానా సతీష్ కు అమ్ముకున్నారు. ఇది వారి క్యారెక్టర్. వాళ్ళు రాజకీయం చేసింది. వారి సొంతగా చనిపోయినటువంటి అమర్నాథ్ గారి కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ చేసిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? అమర్నాథ్ గౌడ్ గారికి సంబంధించి అతని హత్యా ఉదంతంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారందరినీ 40-50 రోజుల పాటు జైల్లో ఉంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వారు ఈ రోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఎస్, ఇది నగ్న సత్యం.
అమర్నాథ్ గౌడ్ గారి పైన హత్యా ఉదంతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ రోజు స్వేచ్ఛగా బయట జీవితంలో బతుకుతున్నారు. ఓకే, వారు జైల్లో ఎక్కడన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళు జైల్లో ఉన్నారు. రెండు తోటా చంద్రయ్య అని చెప్తున్నారు కదా, మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తోటా చంద్రయ్య యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జై జగన్ అని అన్నందుకు కోల్చి చంపేశారు. ఇది వైకాపా వాళ్ళ కుట్ర అని చెప్తున్నారు కదా సార్. మీకు ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్పనా సార్, తోటా చంద్రయ్య గారి మృతికి సంబంధించినటువంటి అనుమానితులు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళందరూ జైలుకి పోయారు. అందరూ జైలుకి పోయారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు ఒక్కరు కూడా జైల్లో లేరు, అందరూ బయటే ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏ హయాంలో ఏదైతే ఎంక్వైరీ జరిగి ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చిందో వారి పేర్లే పెట్టి ఈ ప్రభుత్వం కూడా జరుపుతా ఉంది. రాజకీయాలు చేస్తుంది వాళ్ళు, మేం కాదు. ఈ రోజు కూడా సాయి కృష్ణ గారికి సంబంధించిన విషయంలో మేము స్పష్టంగా చెబుతున్నాం, అతను బతికి ఉండాలని కోరుకునే వాళ్ళను మేము కూడా కోరుకోనుంటున్నాం. కాబట్టి వారికి న్యాయం చేయండి. వారి తల్లిగారు ఏం చెప్తున్నారు, బయటకు వచ్చి ఒకటే మాట చెప్తున్నారు, నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చురీల వైపు తిరిగి నేను మా కొడుకును ఎదుర్కొంటున్నాను సార్. ఎంత హృదయంగా ఉంది ఆ వాతావరణం. కాబట్టి నారా లోకేష్ గారు అంటున్నారు, నేను 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నాను అని నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా. మీరు 200 మీటర్ల దూరం ఉన్నటువంటి కుడివైపు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపే చూస్తున్నారు ఎందుకు? ఎడం వైపు ఉన్నటువంటి పడమటి పోలీస్ స్టేషన్ చూడండి. ఆ తల్లిగారు అడుగుతున్నారు కదా నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అని మీ ప్యానెల్లో ఉన్నటువంటి నాగా మల్లేశ్వర్ గారు సవాల్ విసిరారు. నాగమల్లేశ్వరి గారు వర్సెస్ నారా లోకేష్ గారు ఒక సబ్ పెట్టండి, లేకపోతే సాక్షి టీవీని అయితే మిమ్మల్ని ఎట్టను రానివనుకోండి. మీలాంటి వాళ్ళని బహిరంగ వేదికంగా నాగమల్లేశ్వరి వర్సెస్ నారా లోకేష్ డిఎస్సి దాని మీద సవాల్ తీసుకోండి ఈ రోజు రేపో. రైట్. ముందు ఆ పటమటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. కాబట్టి అటువంటి వాక్యాలు చేయకండి. ఖచ్చితంగా దీని మీద జరిగేటువంటి అంశాలపైన తర్వాత వచ్చే దాంట్లో రైట్. అసలు ఈ కేసులో ఏం జరిగింది? 40 రోజుల క్రితం పోలీసులు వచ్చి కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లారు మార్కాపురం నుంచి సాయి కృష్ణను. తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఇప్పటి వరకు అతను ఏమైపోయాడో తెలియదు. ఆఖరికి పోలీసుల్లోనే ఒక వర్గమే సాయి కృష్ణ తల్లికి, ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, నీ కొడుకు ఇక లేడనుకో, చచ్చాడనుకొని ఏ క్రియలు చేసుకుంటావో, కర్మక్రియలు చేసుకుంటావో అవన్నీ చేసుకో అని ఫోన్ లాక్కొని బెదిరించి ఆ తల్లిని దరివేశారు. ఆ తర్వాత విషయం బయటకు వచ్చింది. పోలీసుల్లోని కొంతమంది మంచి పోలీసులు ఉంటారు కదా, వాళ్లే ఆ కుటుంబ సభ్యులకు ఒక విషయాన్ని చేరవేశారు. సాయి కృష్ణను అతి కిరాతకంగా, అతి పాశవికంగా గోర్లు పీకి చిత్రహింసలు పెట్టి చంపేశారు. చంపేసిన తరువాత అతను చనిపోయాక అతని శవాన్ని తీసుకెళ్ళి కాల్ చేశారు, బూడిద చేసేశారు. బూడిద కూడా మీకు మిగిలే అవకాశం లేదు. ఇప్పుడు మీ పోరాటం మీ బిడ్డను తీసుకొచ్చి పెట్టమని అడగండి, లేదా కనీసం బూడిదనైనా ఇవ్వమని అడగండి అని పోలీసులోని ఒక వర్గమే ఆ కుటుంబ సభ్యులకు, ఆ తల్లికి చెప్పారు. అసలు అంత కిరాతకంగా, అంత పాశవికంగా, అమానవీయంగా, రాక్షసంగా ఎందుకు అతన్ని చిత్రహింసలు పెట్టి చంపాల్సి వచ్చింది? చంపిన తరువాత మానవత్వం కూడా మరిచిపోయి బూడిద చేసేంత రాక్షసత్వం పోలీసులకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నల మధ్య 29వ తారీఖున అసలు ఏం జరగబోతుంది? ఎందుకంటే కేసు హైకోర్టులో ఉంది. ఇప్పటికే 15వ తారీఖున, మొన్న 15వ తారీఖున అతన్ని కోర్టులో సబ్మిట్ చేయాలని ఆల్రెడీ హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. మళ్ళీ 29వ తారీఖు వాయిదా వేసింది. ఇప్పుడు ఏం చేస్తారు పోలీసులు? మా దగ్గర లేడంటారా? మేము చంపేశామంటారా? గోర్లు పీకేశామంటారా? కిరాతకంగా కొట్టి 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 చంపామంటారా? కాపు యువకుడు కాబట్టి ప్రాణాలు తీసినా ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయరనే ధైర్యంతో చంపేశామంటారా? చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని ఏం చేయాలో ఆలోచించి బూడిద చేసేసామంటారా? ఆ బూడిదను డోర్ డెలివరీ చేస్తారా? తల్లికి కోర్టుకు సబ్మిట్ చేస్తారా? పోలీసులు సమాధానం చెప్పాలి. ఇంతకుముందు నాగార్జున గారు చెప్పినట్టు ఎవరిని అడిగినా విజయవాడలో ఇప్పుడు సాయి కృష్ణ బ్రతికి లేడు, బూడిదైపోయాడని చెప్తున్నారు. మరి పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వీఆర్కి పంపిస్తే సరిపోతుందా సిఐని? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం? అంటే దీని వెనుక ఒక పెద్ద మాఫియా నడుస్తోంది. ఒక ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం పెద్ద మాఫియా నడుస్తోంది. జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తే ఆ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి మీకు ప్యాకేజీ ఇస్తాము, ₹1 కోటి వరకు ఇస్తాము, ఈ కేసును విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోండి.
చనిపోయింది కాపు యువకుడు కాబట్టి కాపు సామాజిక వర్గంలో చైతన్యం వస్తే కొందరికి రాజకీయ భవిష్యత్తు ఉండదు, తుడిచిపెట్టుకుపోతారు. నిజంగా కాపు సామాజిక వర్గంలో చైతన్యం వస్తే ఈ కేసు చూశాక కొందరు రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు సాయికృష్ణ బూడిదైనట్టు రాజకీయంగా బూడిదైపోతారు అనేటటువంటి భయంతో ఆఖరికి ₹1 కోటి ఆఫర్ చేసేదానికి వెళ్ళారంటే వీళ్ళలో మానవత్వం ఉందా? అసలు బూడిద డోర్ డెలివరీ చేస్తారా? ఎందుకంటే బూడిదైపోయిందని అంటున్నారు కాబట్టి. ఈ ప్రశ్న మధ్య కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఈ నెల 29న హైకోర్టులో ఏం జరగబోతోంది? పోలీసులు సాయికృష్ణను ప్రవేశపెడతారా లేక అతని బూడిదను సబ్మిట్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 2. జనసేన పార్టీకి చెందిన కుటుంబంలోని యువకుడిని పోలీసులు చంపి బూడిద చేస్తే జనసేన నేతలే బ్రోకరిజం చేయడం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. ఒక కాపు యువకుడి గోర్లు పీకి అత్యంత రాక్షసంగా 3rd డిగ్రీ ప్రయోగించి ఎందుకు చంపారు? ఆ శవాన్ని ఎలా కాల్చి బూడిద చేశారు? క్వశ్చన్ నెంబర్ 4. కేవలం ఒక సిఐ స్థాయి వ్యక్తి ఇంతటి దారుణ హత్య చేయటం సాధ్యమా? అతన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలెవరు? క్వశ్చన్ నెంబర్ 5. రాజీ కోసం సాయికృష్ణ కుటుంబానికి ₹1 కోటి ఆఫర్ పేరుతో బ్రోకరేజం చేసిన ఆ జనసేన పార్టీ లీడర్ ఎవరు? ఉంది ఆన్సర్, చూపిస్తా, ఆధారాలతో సహా బయట పెడతా. ఆ జనసేన నాయకుడి గురించి కూడా చాలా లోతుగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ బ్రోకరేజం చేసినందుకు. రైట్, తిలక్ గారు ఉన్నారు, తిలక్ గారితో మాట్లాడదాం. తిలక్ గారు, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనుకుంటున్నారు? 40 రోజుల నుంచి ఈ కేసు గురించి విజయవాడ ప్రజలు చర్చించుకుంటున్నారు, రాష్ట్రం అంతా ఇప్పుడు చర్చ మొదలైంది. ఒక కాపు యువకుడు మిస్సింగ్, ఆ తరువాత చనిపోయాడన్నారు, ఇప్పుడు బూడిద మాత్రమే మిగిలిందని అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఈశ్వర్ గారు, డిబేట్లో పాల్గొంటున్న నాగార్జున గారికి నమస్కారం. ఎస్ సార్. ఈశ్వర్ గారు, ఈ కేసులో అసలు ఏం జరిగింది? పోలీసుల వైపు నుంచి ఇప్పటి వరకు ఒక మాట కూడా బయటికి రాదు. అతన్ని కస్టడీలో తీసుకున్నామని కానీ, అవును, లేదు కస్టడీలో చనిపోయాడని కానీ, లేదు అంబటి రాంబాబు గారు బయట పెట్టిన ఫోటోలు నిజమో కాదో అవును ఆ మాట కానీ, డిసీజ్ చనిపోయిన వ్యక్తి తాలూకు బంధువులు కానీ తల్లి కానీ చెబుతున్న మాటలు నిజమా కాదా ఆ విషయం కానీ ఏది మాట్లాడతాం, ఏది మాట్లాడ. కోర్టులో మాత్రం మేము వెతుకుతున్నాం అని చెబుతున్నాం. ఈ నేపథ్యంలో మనకు వచ్చే నాకు వచ్చినటువంటి సందేహాలు అంటే, 45 సంవత్సరాలుగా నేను విజయవాడలో జర్నలిజంలో ఉన్నాను. ఏ లాకప్ డెత్ కేసులు గతంలో జరిగినప్పుడు ఎన్ని జరిగినా కానీ ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా చనిపోయిన వ్యక్తిని కాల్ చేశారనే ఆరోపణలు ఫస్ట్ టైం వింటున్నాం. తగలబెట్టారని ఇది మొదటిసారి వింటున్నా నేను. ఇంత దుర్మార్గంగా చేయాల్సింది ఎందుకు వచ్చింది? సాధారణంగా పోలీసుల దగ్గరికి రాజకీయ నాయకులు లేకపోతే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సన్నిహితులు వెళ్ళి, ఇదిగో మాకు ఈ పని ఉంది, ఫలానా వ్యక్తి నుంచి ఇబ్బంది ఉంది, లేకపోతే అతని దగ్గర నుంచి మాకు డబ్బు రావాలి, లేకపోతే అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మీరు కాస్త సాయం చేసి పెట్టండి అని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పోలీస్ అధికారి ఎవరైనా సరే బెదిరించడమో కొట్టడమో లేకపోతే వార్నింగ్ ఇవ్వడమో చేస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో కొట్టడం కూడా జరుగుతుంది. కానీ చంపేంత వరకు వెళ్ళరు. గోల్డ్ పీకటం కాళ్ళకి ఈ స్థాయి వరకు ఎవరు వెళ్ళరు. వ్యక్తిగతంగా వాడు ఉద్యోగాన్ని పణంగా పెట్టి ఇటువంటి పనులు చేయరు ఎవరు కూడా. కానీ ఇక్కడ జరిగింది అంటున్నారు. ఈ జరిగింది కూడా బయటకు వచ్చిన ఫోటోల్లో కాళ్ళు ఉన్నాయి, గోడు తీసి ఉన్నాయి, కట్టుకట్టు ఉన్నాయి. అది సాయికృష్ణ కాళ్ళు ఏంటని రేపు పొద్దున పోలీసులు వాదిస్తారు, దాంట్లో సందేహం లేదు. అయితే సాయికృష్ణ ఏమయ్యాడు? కోర్టుకు ఒక మాట చెప్పారు, మేము వెతుకుతున్నామని. అవును, మీరు వెతికేట్లయితే మీరు కస్టడీలో తీసుకున్నట్ట ఒకటి. 2, అసలు అతన్ని మీకు సంబంధం లేకపోతే ఆ సర్క్యులేషన్ పెట్టి వేకెన్సీ రిజర్వ్ విఆర్కి ఎందుకు పంపించారు? అది ఏ కారణంతో పంపించారు?
ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏం తప్పు చేశాడని పంపించారు. దానికి జవాబు చెప్పాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్లో లాకప్ మారడం జరిగింది అనుకుంటే బీఆర్ అనేది పనిష్మెంటే కాదు. అవును. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి లోగడ కొన్ని కేసుల్లో. లాకప్ మరణాలు జరిగితే ఓకే. ఆ పోలీస్ ఆఫీసర్లను గుర్తించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని ఉంది. ఓకే. ఇక్కడ మీరు బీఆర్ పంపించారు తప్ప అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, అతని మీద అరెస్టు లేదు. ఈ రోజు మాత్రం ఇంత గొడవ అయ్యాక ఇప్పటి వరకు పోలీసులు నోరు మెదపలేదు. ఈ రోజు మాత్రం సిట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ లీక్ ఇచ్చారు. ఓకే. మరి సిట్ ఎందుకు వేశారు? దేనికోసం వేశారు? హైకోర్టు ఏం చెప్పాలని వేశారు? మేము వెతుకుతున్నాం, సిట్ కూడా వేశామని చెబుతారా? ఇవి వస్తున్న ప్రశ్నలు. అయితే అసలు సాయి కృష్ణని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ జరుగుతున్న ప్రచారం ఏమిటి? ఎందుకు బయటకు వచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్లో నాగరాజుకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం జరుగుతోంది? ఈ ప్రచారం ఎందుకు జరుగుతోందంటే కొంతమంది పోలీసు ఈ చనిపోయినటువంటి సాయి కృష్ణ బంధువులు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పట్టుకుని మాదేం తప్పు లేదమ్మా, మా కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, మా జీవితాలు నాశనం అవుతాయి, ఆ నాగరాజు గారు చేశాడు ఇదంతా కూడా, చంపేశాడు, బూడిద చేశాడు అని వాళ్ళు చెప్పడంతో ఇది బయటకు వచ్చింది. అవును. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే ఆ రోజు డ్యూటీలో చాలా మంది ఉన్నారు. దాదాపు 8 నుంచి 12 మంది వరకు ఉన్నారు అంటున్నారు సబ్జెక్ట్ వెరిఫికేషన్. ఇంతమంది ఉంటే మనకి ఈ మధ్యన తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలో జరిగినటువంటి ఒక లాకప్ మరణం, కోవిడ్ టైంలో ఈ కోవిడ్ రూల్స్ విరుద్ధంగా షాప్ ఓపెన్ చేసి ఉందని చెప్పేసి తండ్రి కొడుకుని తీసుకెళ్లి కస్టడీలో పెట్టి వాళ్ళని హింసించడం వల్ల చనిపోయారు. చివరికి ఆ కేసు సిబిఐ ఎంక్వైరీ చేసి 9 మంది పోలీస్ ఆఫీసర్లకి మరణశిక్ష పడింది. అవును. అంత తీవ్రంగా ఆ కేసు ఉంది. ఈ కేసులో కూడా అంత తీవ్రమైన అంశాలు ఉన్నాయి. అయితే తమిళనాడులో డెడ్ బాడీ ఉంది, ఇక్కడ డెడ్ బాడీ లేదు. కాదు, ఇప్పుడు సిట్ వేయడం అంటే సార్ ఒక మీ అనుభవంలో చెప్పండి. ఇప్పటి వరకు మిస్సింగ్ అని చెప్పలేదు పోలీసులు, చనిపోయాడు లాకప్ డెత్లో చనిపోయాడు అని చెప్పట్లేదు. ఎందుకంటే 29వ తారీఖున కోర్టుకి చెప్పాలి, ఏ విషయం చెప్పాలి. ఇవేవి చెప్పకుండా సిట్ వేయడం అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ కారణంతో సిట్ వేసినట్టు అవుతుంది? అది సాయి కృష్ణ ఆచూకీ తెలియలేదు, ఆచూకీ తెలియడం కోసం సిట్ వేసామని కూడా చెప్పొచ్చు. సిట్ ఆర్డర్ బయట రాదు. సో దీన్ని మరి కొంతకాలం సాగదీయచ్చు. 29వ తారీఖు తర్వాత కూడా ఇది సాగదీయాలనుకుంటే దీన్ని ఇప్పుడు సిట్ ద్వారా సాగదీసుకోవచ్చు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంకా సాగదీయచ్చు. ఒకటి. ఓకే. రెండు, ఇక్కడ కొన్ని మాటలు వస్తున్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చెప్తున్న విషయాలండి, జరుగుతున్న చర్చ, మనకు చెప్పిన విషయాలు కదా. చర్చ ఏమిటంటే గత కొద్ది మాసాలుగా అదే పోలీస్ స్టేషన్ లో ఇంకొక 2-3 చనిపోయారు. చనిపోతే రాజీ చేసుకుని డబ్బు ఇచ్చి రాజీ చేసుకోవడం, లేకపోతే పెద్ద మనుషుల దగ్గర లేకపోతే పొలిటీషియన్స్ దగ్గర పెట్టి రాజీ చేసుకోవడం జరిగింది. ఇది 3వ కేసు. ఇది పోలీస్ కమిషనర్ దగ్గరికి సాయి కృష్ణ తల్లి తీసుకెళ్లారో లేకపోతే వాళ్ళు వెళ్ళారో మొత్తాన్ని జరిగింది. వెళితే ఇప్పుడు సాయి కృష్ణ మేనమామ ప్రెస్ వాళ్ళకు ముందు మాట్లాడిన మాటలు బట్టి పోలీస్ కమిషనర్ గారు ఏమన్నారు, వాడి గురించి తెలిసింది, వాడు వేదవా, వాడు చేసిన సన్నాసి పనులను తెలిసినాయి, ఇవన్నీ మాట్లాడారు. అంటే ఇన్ని మాట్లాడి మరి యాక్షన్ తీసుకోలేదంటే కేసు విత్డ్రా చేసుకోమని ఆయన కూడా ఒత్తిడి చేసినట్టే కదా. అంతే కదా ఇక్కడ జరుగుతుంది అది. ఇక్కడ నేనేమంటానంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ సాధారణంగా కంప్లైంట్ వచ్చినా, అతనికి ఆబ్లిగేషన్ ఉన్నా, లేదో స్నేహితుడు చెప్పినా, ఉన్నతాధికారులకు చెప్పినా తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి ఇంత దుర్మార్గానికి తెగబడదు. కరెక్ట్. అతని కుటుంబం ఉంటది, అతని ఆలోచనలు, అతని కుటుంబం రక్షించుకోవాలనే ఆలోచన ఉంటుంది, ఉద్యోగం పోద్దనే బాధ ఉంటది. కానీ ఇంత దుర్మార్గంగా చేశాడు అనే ఆరోపణలు వస్తున్నాయంటే ఎందుకు చేసుంటాడు, ఏ ధైర్యంతో చేసుంటాడు? అయితే రాజకీయ నాయకుల అండ, ఆ రాజకీయ నాయకుల్లో కూడా అధికార పార్టీ నాయకుల అండ అవును ఉంటే ఆ ధైర్యం చేస్తాడు, వాడు రక్షిస్తారు.
అవును. లేరు, ఆ అధికార పార్టీ నాయకులు కాదు అనుకుంటే మ్మ్. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు మేము ఉన్నాం ఈ చూసుకుంటాం. 2 కారణాలే అయి కావాలి. ఉండాలి. రైట్ రైట్. ఈ రెండింటిలో ఏదనుకుంటాం, ఇప్పటి వరకు అతని మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా విఆర్కి మాత్రమే పంపించారంటే పోలీస్ కమిషనర్ గారు సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్టే అనేది అనుమానం. నాకు ఇన్నేళ్ల అనుభవం మీద నేను చెప్తున్నా. ఇన్ని లాకప్ డెత్లు చూసి ఎస్, ఇంత దుర్మార్గమైన ఇంత కిరాతకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగాక జనసేనకు సంబంధించినటువంటి అమ్మిశెట్టి వాసు అమ్మిశెట్టి వాసు ఈయన బ్రోకరిజం మొదలుపెట్టారని ఆ కుటుంబ సభ్యులు, అంటే చనిపోయాడని భావిస్తున్నటువంటి సాయి కృష్ణ మేనమామ చెప్పినటువంటి మాట. అతని దగ్గరికి వెళ్ళి ఆఫర్ చేశారంటే ₹1 కోటి వరకు. ఎంత ఆఫర్ చేశారో పెద్ద ప్యాకేజ్, మనకి ప్యాకేజ్ అంటే బాగా అలవాటైనటువంటి ప్రక్రియ ఏమో. మరి ఒకసారి సాయి కృష్ణ మేనమామ నవరంగ్ ఏం మాట్లాడారో ఒకసారి వినిపించండి సార్. చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. రైట్. నాగమల్లేశ్వర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చూడండి. ఇంత ఇన్సిడెంట్ జరిగిన తరువాత రాజకీయంగా సిఐ నాగరాజును తీసుకుని కారులో ఎక్కించుకొని తిరుగుతున్నారంట. అమ్మిశెట్టి వాసు విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అట. అసలు ఈ కేసుని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది అనుకోవాలా? సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి కూడా నమస్కారం సార్. అంటే నాకు 2-3 రోజుల నుంచి నాకేమనిపించిందంటే సార్, లాకప్ డెత్ టు మేకప్ కిట్టు ఎందుకు ఇంత డైవర్ట్ చేశారు అనిత గారు? 4-5 రోజుల నుంచి సీన్ చేస్తున్నారు, కావాలని డైవర్ట్ చేస్తున్నారు ఎందుకు అనుకున్నాను. కానీ ఒక మనిషిని లాకప్ డెత్ చేసి చంపేసి గోర్లు పీకేసి అంటే ఇది వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం సార్. ఇప్పుడు మీరు ఇంకా కనిపెడతాము, తీసుకొని వస్తాము అని అనంటే మరి బేరాలు ఎందుకు ఆడారు? బేరాలు ఆడుతున్నారు అంటే మనిషిని చంపేశారనే కదా అర్థం. మనిషిని చంపేసి బేరాలు ఆడుతున్నారనే కదా అర్థం. వాళ్ళకి కూడా అర్థమైపోతుంది పాపం ఆ బాధితులకి. ఇక్కడ రాజకీయాలకి తావులేదు సార్. ఇక్కడ ఒక కన్న తల్లి యొక్క ఆవేదన, కడుపు కోత. ఆమె ఏమడుగుతుంది తెలుసా మీరు? ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయంటే, ఒక రేపు చేసినా, ఒక మర్డర్ చేసినా కనిపెట్టండి అని అడగలేకపోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ శవాలన్నదేండి, లేకపోతే ఆ యాష్ ఆ బూడిదన్న తెచ్చిండయ్యా, మేము కార్యక్రమాలన్నా చేసుకోవాలి అని ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లారని అంటే ఎంత దారుణం సార్. నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో అనిత గారిని, మీ హోంశాఖ, నువ్వు లా అండ్ ఆర్డర్ ఎప్పుడో దిగజారిపోయింది, తొత్తులుగా తయారైనటువంటి మీ పోలీస్ డిపార్ట్మెంట్, మీ వ్యవస్థని కూనీ చేసినటువంటి వ్యక్తులు మీరందరూ. ఇప్పుడు చాలా మంది చింతమనేని ప్రభాకర్ మీద కాదు ఎంత 94 ఎన్నో కేసులు ఉన్నాయంట సార్. మరి ఇట్లాంటి వాళ్ళందరినీ లాకప్ డెత్తులు చేయరా మీరు? లేకపోతే ఎప్పుడు చేస్తున్నారు వాళ్ళని చెప్పాలా? అంటే ఒక సామాన్య యొక్క బిడ్డ ప్రాణం అంటే మాత్రం మీకు చులకర. మీ మీద ఎన్ని కేసులైనా ఉండొచ్చు, మీరు ఎంత అవినీతి అయినా చేయొచ్చు, మీ ఎంపీ కొడుకులు డ్రగ్స్లలో దొరకొచ్చు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని కేసులలో దొరకొచ్చు, గాంజా కేసులో దొరకొచ్చు, మద్యం కేసులో దొరకొచ్చు, ఏమైనా జరగచ్చు. వాళ్ళ మీద చిన్న కేసు కూడా ఉండదు. మరి అతని మీద చాలా కేసులు ఉన్నాయి అంటున్నారు, 2 కేసులని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎలా మీరు లాకప్ డెత్ చేస్తారు? ఎవరిచ్చాడు మీకు ఆ హక్కు? ఎవరిచ్చారు సార్ వీళ్ళకి హక్కు? అలా అయితే మీ మీద ఎంతమంది మీద కేసులు ఉన్నాయి కదా, మిమ్మల్ని కూడా లాకప్ డెత్ చేసేమనా అర్థం? చట్టాన్ని మీ చేతికి తీసుకునేటువంటి హక్కు, అధికారం ఎవరిచ్చారండి మీకు? మేడం, లాకప్ డెత్లు చూసాం, మనం లాకప్ డెత్ల వరకు చూసాం, అనేకం లాకప్ డెత్ కేసులు అనేకం చూస్తుంటాం. గతంలో జరిగినవి దేశవ్యాప్తంగానో రాష్ట్ర వ్యాప్తంగానో అనేక సందర్భాలు జరిగి చూసాం. కానీ లాకప్ డెత్ తరువాత
ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి బూడిద చేసేసి ఆ బూడిదని కృష్ణానదిలో కలిపేశారో ఏం చేశారో తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి విషయం అదే, ఆ కుటుంబ సభ్యులు చెబుతుంది అదే. అదే అంటున్నాను సార్, అది ఇది ఎక్కడ జరగదు. పోలీసులు చేయడం అనేది, దగ్గరుండి పోలీసులు చేయడం అనేది చాలా, ఇప్పుడు ఏ పోలీసు వాళ్ళ ఉద్యోగాలని పనంగా పెట్టి ఇట్లాంటి పనులు చేయరు. మరి ఎంత తొత్తుల్లాగా పనిచేస్తున్నారు మీరు. ఒక మనిషి ప్రాణాన్ని చంపేసి గోళ్లు పీకేసి, ఏంది సార్ ఇది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇష్ట రాజ్యంగా అయిపోయింది, లా అండ్ ఆర్డర్ అనేది లేదు, జీరో. ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు అందరిని చంపుకొని పోతానంటుంటే ఇప్పుడు ఏంటి, జనసేన అతనే కదా ఆయన మాట్లాడుతున్నాడు. ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇక్కడ కులాల సందర్భం అని కాదు, కానీ నీ కులపాలు చచ్చిపోతున్నా నువ్వు మాట్లాడవు, నీ పార్టీ వాళ్ళు చచ్చిపోతున్నా నువ్వు మాట్లాడవు. మళ్ళీ పోయి ఢిల్లీలో కూర్చొని ఏదో పెద్ద జాతీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నావు. ఇక్కడ అల్లాడిపోతున్నారు. ఎవరా పంపించినటువంటి బ్రోకరిజం ఇట్లాంటి వాటిగా సార్? బ్రోకర్లుగా పనిచేసి మీకు 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, మేమే వాళ్ళే తిరిగిస్తారు 2 కోట్లు. ఆ బిడ్డ యొక్క ప్రాణం తెచ్చిమనండి, తెలుస్తుంది. అంటే ఎంత నిసిగ్గమైనటువంటి పరిపాలనలో ఉన్నారు సార్ ఇవాళ. నిజంగా ఆ తల్లి ఎంత బాధపడుతుంది సార్. ఆ తల్లి కన్నీళ్ళకి ఎవరు సార్ జవాబు చెప్పాలా? మీ ఇంట్లోనే బిడ్డలా? కనీసం బిడ్డలు కాదా? కనీసం కులభావనైనా తెచ్చుకొని ఓట్లేయండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేయించుకుని ఆ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీలోనే ఉన్నారట. మరి ఇంత అన్యాయం జరిగితే జనసేన నాయకుడు వెళ్ళి బ్రోకరేజం చేయడం ఏంటి అర్థం కావట్లేదు. మరి అదే సార్ అంటున్నాను. అసలు ఆ ఫొటోస్ చూస్తుంటే ఎంత బాధేస్తుంది సార్. 5 రోజులు కొట్టారంట, పర్సనల్ పార్ట్స్ మీద కొట్టారంట. మనిషిలా మృగాలా సార్? నాకు తెలియక అడుగుతాను. ఇంత దారుణంగా మీరు చంపేసి మళ్ళీ తీసుకుపోయి కాల్ చేసి దేనికి బేరాలు ఆడుతున్నారు? ఏది ఆ బూడిద తెచ్చియడానికి బేరాలు ఆడుతున్నారా మీరు? ఒక ప్రాణం తీసేయడం ఈజీ, తెచ్చివ్వడం ఎంత కష్టం సార్? ఇవాళ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే, నేను కులభావన సార్, వీళ్ళు వచ్చాక ఎంతమంది కాపుల్ని చంపేశారు సార్, చాలా మంది చనిపోయారు కదా. ఆయనకి ఎక్కడుంది కులభావన? ఆయన కోసము నేను అంటున్నాడు కదా, అతను నేను నీ కోసం పనిచేశానన్నా, నీ కోసం పోరాడానన్నా అంటున్నారు. ఆయనకి వినిపించావు కనిపించావు. ఇప్పుడు మనం ఇప్పుడు అది కూడా బయటకు ఎట్లా వచ్చింది సార్? మనం ఇష్యూ రైజ్ చేసిన తర్వాత బయటకు వచ్చింది, లేకపోతే ఇంకా అసలు మటుమాయం ఇది. ఫస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 లక్షలు అంట. ఇప్పుడు కేసు బయటకు వచ్చేసి కోర్టుల వరకు వెళ్ళి ఇష్యూ అంతా బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 2 కోట్ల బేరము ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే బ్రోకరిజం చేస్తున్నారు, మధ్యలో మీడియేటర్ గా కూర్చుంటున్నారు అని అంటే, మీ ఇంట్లో బిడ్డలు పోతే ఇలాగనే మీరు మీడియేటింగ్ చేయగలుగుతారా? ఆ వ్యక్తిని అడగండి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఈ విధంగా చనిపోతే పోలీసులు చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసి ఆఖరికి బూడిదను చేసేస్తే ఇదే వ్యక్తి ఏదైనా ప్యాకేజ్ తీసుకొని సైలెంట్గా అయిపోతారా? లేకపోతే కనీసం బూడిదైనా ఇవ్వండి అయ్యా, దహన క్రియలు చేసుకుంటారని ప్రాధాయపడతారా? ఆ కన్న తల్లి ఆవేదన కూడా వీళ్ళకి వినపడదా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా, లోకేష్ బాబు గారికి తెలియకుండా, అనిత గారికి తెలియకుండా జరిగిపోయిందా సార్? ఇప్పుడు లోకేష్ బాబు గారిని అడుగుతున్నాను నేను, ఎందుకు లాకప్ డెత్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంత కక్షపూరితమైనటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? ఒక బిడ్డ యొక్క ప్రాణం తీసేటువంటి హక్కు మీకేమి ఇచ్చారు? నీ రెడ్ బుక్ లో రాజ్యాంగం, నీ రెడ్ బుక్, నా ఎర్ర బుక్ లో చాలా పేజీలు ఉన్నాయంటే ఇట్టంటివా? ఎంతమందిని లాకప్ డెత్ చేద్దామని నువ్వు బుక్కులలో రాసుకుంటున్నావు అందరి పేర్లు? నాకు తెలియకడుగుతాను. సపోర్ట్ గా ఉన్న పార్టీయే కదా, నీ జనసేన పార్టీలో మాత్రం నువ్వు ఎలా చంపించావు నాకు తెలియకడుగుతాను. నేనంటే అడగడు, పవన్ కళ్యాణ్ గారికి కనిపించదు, అడగడు. హోంమంత్రి అనిత గారు ఏమీ చెప్పరు. ఆవిడ ఎంత స్కెచ్ చేశారు చూడండి సార్. ఎంత స్కెచ్ అంటే, లాకప్ డెత్ ఇష్యూ బయటకు ఎక్కడ వచ్చేస్తుందని చెప్పి అమర్ గారు ఏదో అన్నారని చెప్పేసి 2-3 రోజులు హల్చల్ చేసి ఆ పచ్చ మందతోటి దాడులు చేయించడానికి రెడీ అయిపోయి 2 చోట్ల కేసు పెట్టింది ఆవిడ. 2 చోట్ల కేసు పెట్టింది అమర్ గారి మీద. మరి నీ మీద ఇప్పుడు ఈ లాకప్ డెత్ కి నీకు సంబంధం ఉంది కదా? లేకుండా జరగలేదు కదా, నీకు తెలియకుండా జరగలేదు కదా. మరి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? నాకు తెలిసి నీ ఆవిడ మీద కూడా 10 కేసులో ఎన్ని కేసులో ఉన్నాయి. కేసులు ఉన్నాయి కాబట్టి మేము లాకప్ డెత్ చేస్తానంటే, ఇంతమంది మీద కేసులు ఉన్నాయి. ఒక ఏమంటారు, మీ టీడీపీ పార్టీలోనే దగ్గరగా ఎంత మంది క్రిమినల్స్ ఉన్నారని ఒక సర్వే ఇచ్చింది. 79% మంది 79% మంది నాకు తెలిసి 79 కాదు సార్, 90% మంది ఉంటారు. పాపం వాళ్ళు ఇంకా 10% వదిలేశారు కానీ 90% మంది మీలో క్రిమినల్స్ ఉన్నారు. మరి మిమ్మల్ని అందరినీ లాకప్ డెత్ చేయమంటారా?
మిమ్మల్ని అందరినీ చెయ్యాలనా? ఏం Right. చేస్తారులే, మీ మీద కేసు Yes. ఉంటే మీ మీద మీరేమి లాకప్ దత్తలు వేసుకుంటారు. సామాన్య ప్రజలు అంటే మీకు అంత చులకన. ఇది Yes. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. రైట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి సార్. రైట్ మేడం. నవరం గారు, సాయి కృష్ణ మేనమామ. నవరం గారు, ఈ 40 రోజుల పాటు ఈ ఇష్యూ గురించి మాట్లాడి ఏం అడగాలో కూడా అర్థం కాక ఏం కోరుకుంటున్నారు సార్? ఏం కోరుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులందరూ సాయి కృష్ణ కుటుంబం నుంచి? మా కుటుంబ సభ్యులందరూ కోరుకునేది ఒకటే సార్. మ్మ్. మాకు వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ సపోర్ట్ గా నిలబడండి. మ్మ్. అందరూ సపోర్ట్ గా నిలబడండి. ఈ రాష్ట్రంలో ఈ తల్లికి జరిగిన అన్యాయం ఇంకొకసారి ఏ తల్లికి ఇలాంటి అన్యాయం జరగకూడదని అందరూ ఖండించండి. మీరేమో మీరు ఈ ఉదయం మాట్లాడింది కూడా నేను చూశాను. చాలా చక్కగా మాట్లాడారు. చాలా అద్భుతమైన పాయింట్స్ తీసుకొచ్చారు. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా ఈ విషయంలో. కానీ ఇక్కడ మీరు ఇప్పుడు కూడా మీరు అన్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు రావాలన్నారు. నిజం సార్, రావాలి. అందరూ ఏకతాటిపైన నిలబడాలి. కానీ వైఎస్ఆర్సీపీ అడుగు పెడితే రాజకీయం చేస్తోంది వైఎస్ఆర్సీపీ అని ఈరోజు పేపర్లో కూడా రాస్తున్నారు కదా సార్. ఎవరు రావాలి ముందుకు? లేదు సార్, ఇప్పుడు ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ప్రతి పార్టీకి ప్రశ్నించే హక్కు ఉంటది. Yes. అది వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. అవును. ఇది ఒక తల్లికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, రాబోయే తరాల్లో ఇంకొక తల్లికి అన్యాయం జరగకుండా ఖండించాల్సిన విషయం ఇది. నేను ఆ విషయం కూడా ఖండించాను సార్ పొద్దున. మేము జనసేన అయినా మా కోసం అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. మా బ్రదర్స్ మాకు ఎలాగా అలాగా. మాది ఈ పార్టీ ఒక్కటే అని కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో స్పందించారు. మాకు 100% అంబటి రాంబాబు గారు కానీ, మన దేవినేని అవినేష్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అలాగే రాధారంగ మిత్రమల్లి చెన్నుపాటి శ్రీలు గారు కానీ, నరవశెట్టి నరసింహారావు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లకొండ శివాజీ గారు కానీ, జనసేనలో కొంతమంది తప్ప వాళ్ళు కూడా మాకు అందరూ సపోర్ట్ గా నిలబడ్డారు సార్. మాకు జరిగింది అన్యాయం. ఏ తల్లికి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదు, ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదనే మా కోరిక సార్. రైట్. మీరు ఒక మామయ్యగా ఎంత చక్కగా పోరాటం చేస్తున్నారంటే ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది సార్. కానీ నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. ఎందుకంటే 2 రోజుల నుంచి టీడీపీ సోషల్ మీడియాలో సాయి కృష్ణ గురించి చాలా దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. అతను ఒక రౌడీ షీటర్ అని, హత్య కేసుల్లో ఉన్నాడని, గంజాయి కేసుల్లో ఉన్నాడని విపరీతంగా మీరు చూశారో లేదో తెలియదు. చూశారు. ఏంటి అసలు? క్వశ్చన్ చెప్తాను సార్. యా ప్లీజ్. అతనికి ఉంది 3 కేసులు సార్. 2 NBWలు ఉన్నాయి, ఒక కేసు ఏంటో ఉంది సార్. ఆ 2 NBWల మీద తీసుకొచ్చారు సార్, వేరే ఏం కాదు. అయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఏదో ఇదైందని చెప్పి అది నిర్ణయిస్తుంది సార్. ఇప్పుడు జరిగింది ఏంటంటే సార్, అతను చేసిన తప్పులు ఉన్నాయనుకోండి సార్. మరి ఇప్పుడు కృష్ణ పిఎస్ చేసింది ఏంటి సార్? కరెక్టా? ఓకే. వాళ్ళు చేసింది న్యాయమా? కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది ధర్మమా? ఒక వ్యక్తి నేర ప్రవృత్తి కలిగి ఉన్నప్పుడు తీసుకొచ్చి కొట్టి చంపేసి బూడిది చేసే హక్కు ఎవరిచ్చారు సార్? అదే వ్యక్తి ఇప్పుడు చేసింది. మేము అది కొట్టించాం కానీ ఈ రోజు ఈ తల్లికి మేము ఉన్నాం కాబట్టి ఇంతమంది బయటకు వచ్చి పోరాటం చేసి మా రాంబాబా లేకపోతే ఇంకొకళ్ళు మా మనుషులందరూ రాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గనక ఒక రిక్షా తొక్కుకునేవాడో, ఒక ఆటో తోలుకునేవాడో, రోజువారీ కూలి పని చేసుకునేవాడుకు అన్యాయం జరిగింది. దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు సార్? మా ఆవేదన అది సార్. ఇంత కిరాతకంగా హతమార్చడం, అసలు లాకప్ డెత్ అనేదే లేదు, అసలు అలాంటి ఘటన జరగకూడదు, కానీ జరిగింది. ఆ తరువాత బూడిద చేసేసారని అంటున్నారు. ఇంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కేవలం సిఐ స్థాయిలో ఇది జరిగే అవకాశం ఉందా? 100% ఉంది సార్. 100% ఉంది. ఈ సిఐ గారి మీద మాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది సార్. ఎందుకు అంత కక్ష ఏముంది? సాయి కృష్ణ మీద అతనికి వ్యక్తిగతంగా ఏమన్నా కక్ష ఉందా? సాయి కృష్ణ మీకు కనపడేది ఈ రోజున ఒక సాయి కృష్ణ కనపడతారు కష్టాలు. ఇలాంటి సాయి కృష్ణ ఎంతో మందిని కొట్టారు సార్. ఇలాంటి సాయి కృష్ణ మీరు కృష్ణానికి వచ్చి కరకట్టంపట ఎంక్వైరీ చేస్తే ఈ కానిస్టేబుల్ బాబురావు గాని, అశోక్ గాని వీళ్ళందరూ ఎంతో మందిని చిత్రహింసలు గురి చేశారు.
ఇది వెలుగులోకి రాని విషయం. సాయి కృష్ణ ఒక్కటే వెలుగులోకి వచ్చింది, రావాల్సినవి గోల్డెన్ ఉన్నాయి. ఓకే, అది సార్. అంత అంత సాయి కృష్ణ మీద ఆయనకి వ్యక్తిగతంగా ఏం కక్ష ఉంటుంది? ఏమి ఉంటుంది సార్ వ్యక్తిగతంగా? ఏముంటుంది ఎవరికైనా కానీ? తీసుకొచ్చి పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడుతుంటే ఎదురు తిరిగింది సార్. ఎంతసేపు కొడతారు సార్? గోల్డ్ పీకేయటం ఏంటి, ఏళ్ళు లాగేయటం ఏంటి, మర్మాంగాల మీద తన్నటం ఏంటి, అంతేయటం ఏంటి, బాత్రూమ్ లో వేయటం ఏంటి? ఇలాంటి సంఘటన సార్ ఈశ్వర్ గారు సార్, మా కోరిక మా ఫ్యామిలీ తరపు నుంచి ఒకటే సార్. చెప్పండి. మేము ఫలానా రాజకీయ పార్టీకి సపోర్ట్ అనో లేకపోతే ఫలానా రాజకీయ నాయకులకు అండదండలు ఉన్నాయన్నో ఆలోచన ఎప్పుడూ లేదు సార్ మా ఫ్యామిలీలో. అవును సార్, మేము సాధారణ మధ్యతరగతి మనుషులం సార్. మేము పొద్దున్నే పనికి వెళ్తే సాయంత్రానికి 1000-2000 సంపాదించుకొని మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఈ రాజకీయ పార్టీతో లేకపోతే ఇంకో పార్టీతో మేము ఎప్పుడు సంబంధాలు పెట్టుకోలేదు సార్. కాకపోతే మాకు అందరితో పరిచయం ఉన్నమాట వాస్తవం సార్. ఓకే, ఇప్పుడు నష్టపోయింది ఆ తల్లి కదా సార్ ఈశ్వర్ గారు. అవును, ఆ తల్లి ఏడుస్తుంటే మీ పోతారు అందరూ కూడా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్న వాళ్ళే కదా సార్. అవును, ఆ తల్లి ఏడుపుని ఎవరన్నా ఆపగలవా సార్? సార్, మీ సాక్షి టీవీ తరఫున మేము కోరుకునేది ఒక్కటే సార్. చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా కానీ మీ సహాయ సహకారం ఆ ఫ్యామిలీకి ఉండాలి సార్. తప్పనిసరిగా అండి. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ అండి నవరంగ్ గారు, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నాగార్జున గారు, ఈ నెల 29న హైకోర్టు చెప్పినట్టుగా పోలీసులు 29వ తారీఖున హైకోర్టుకి సాయి కృష్ణ ఆచూకీ దొరకలేదని చెబితే వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది అనుకుంటారు? ఈశ్వర్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గమనిస్తే, అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్, సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్, ఆర్టీజీఎస్, P4 గ్రీన్ టెక్నాలజీ చెప్తున్నారు కాబట్టి ఇంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకొని ఒక మనిషిని దొరకకుండా ఉండేటువంటి ప్రశ్నే లేదు, ఫస్ట్ పాయింట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఉండే ఆయన సిట్ వేశాడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశాడు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు కానీ ఇది కస్టోడియల్ డెత్ అని వారు నమ్మిగా ఉంటే వాళ్ళు సెక్షన్ 176 క్లాజ్ 1A ప్రకారం సిఆర్పిసిలో వాళ్ళు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసేవాళ్ళు. వాళ్ళు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయకుండా పోలీస్తోనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు అంటే సాయి కృష్ణ గారు బతికే ఉన్నారు, సాయి కృష్ణ గారు బతికే ఉన్నారు అని మరి చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు నమ్ముతున్నారు అనుకుంటా. మరి ఎండాకాలం ఎండలు బాగున్నాయి కదా కాబట్టి మార్కాపురంలో డీజీపీ గారితో చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు, వివరాలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు నాకు అందుతున్నటువంటి సమాచారం. ఆ మేరకు నిజంగా జరిగి ఉంటే పోలీసులే ఈ విషయాన్ని బయట పెట్టారు కాబట్టి డీజీపీ గారికి కూడా సరైన సమాచారం ఉంటుంది కాబట్టి ఇంకా సాయి కృష్ణ బ్రతికున్నాడని డీజీపీ గారు చెప్పే అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారికి, ఒక ముఖ్యమంత్రి గారికి? అదే సార్ నేను చెప్తున్నాను సార్, అదే సార్ ఇక్కడ ఇది ఉంది కాబట్టి వాళ్ళు సిట్ వేశారు కాబట్టి తీసుకొస్తారనే నమ్ముతున్నాం, తీసుకురావాలనే కోరుకుతున్నాం. సరే, ఒకవేళ 29వ తేదీన దొరకలేదు అని చెప్పారు అనుకుందాం సార్, మీరు చెప్పినట్టే. ఒకవేళ దొరకలేదు అని చెబితే మనకి హైకోర్టులో ఆల్రెడీ బెజవాడ బార్ కౌన్సిల్ వాళ్ళు ప్రైమా ఫేసీ కింద మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణని లిఫ్ట్ చేసినట్లు సిసి ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ సిసి ఫుటేజ్ ప్రైమా ఫేసీ ఉంది కాబట్టి అతన్ని ఇక్కడికి తీసుకురండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రైమా ఫేసీ ఉంది, ఆల్రెడీ సిట్ వేశారు కాబట్టి వాళ్ళకు దొరకలేదు అని కానీ చెబితే, అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటుందండి. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో లాస్ట్ సీన్ థియరీ అని ఉంటుంది, అంటే చిట్ట చివరిగా ఎవరు చూసినటువంటి థియరీ. ఈ లాస్ట్ థియరీ ప్రకారం పోలీసులే వారిని లిఫ్ట్ చేశారు కాబట్టి బర్డెన్ ప్రూఫ్ అంటారు అనమాట. అంటే వారిదే ఆ బర్డెన్, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకే ఉంది కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేటువంటి కేటగిరీ కింద ప్రిజంప్షన్ ఆఫ్ కల్పబిలిటీ, అంటే పోలీసులే ఆ సాయి కృష్ణకి హాని చేశారని హైకోర్టు స్పష్టంగా వారిపైనే ఎంక్వైరీ వేస్తుంది, వారినే చట్టుబద్దులు చేస్తుంది.
ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏం చేస్తుందంటే, మన సిపి రాజశేఖర్ బాబు గారు ఉన్నారు కదా, అవును, ఆయన కూడా ఒక సిట్ కి అధిపతి అనమాట. ఈ సిపి రాజశేఖర్ బాబు గారిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి నేరుగా హైకోర్టు పర్సనల్ అపీరెన్స్ కి రావండి అని పిలిచింది. ఓకే, వీళ్ళు ఒక్కరే వెళ్తే సరిపోదు సార్. వీరు వారి 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 క్యాప్ను తీసేసి పక్కన హోంగార్డుల్ని, సెక్యూరిటీ గార్డులు ఎవరిని తీసుకోకుండా కృష్ణలంక పోలీసులకు వెళ్ళి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి జనరల్ డైరీని, లాగ్ బుక్స్ ని, సీసీటీవీ ఫుటేజ్ ని, హార్డ్ డిస్క్ ని అన్నిటినీ పట్టుకొని హరీష్ గుప్తా గారు, అదేవిధంగా మన రాజశేఖర్ బాబు గారు జడ్జి గారి ముందు నిలబడి ఇగోండి సార్ ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి అని పర్సనల్ గా వెళ్ళి కోర్టు ముందు నిలబడాలి. ఇది నిలబడిన తర్వాత ఒకవేళ రాజశేఖర్ బాబు గారు కానీ హరీష్ కుమార్ గుప్తా గారు కానీ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా మ్యానిపులేట్ ఏమైనా చేశారేమో అని ఎఫ్ఎస్ఎల్ కి వీటిని పంపించింది. పంపించి ఈ సీసీటీవీ కరెక్టా కాదా అని చెప్పింది. కేవలం నేను 1976లో కూడా పి రాజన్ అనే అతన్ని ఇదే విధంగా పోలీసులు తీసుకువెళ్లి అతన్ని నరికి ఆ శవంలో ఆ నరికి ముక్కలు చేసి ఆ ముక్కల్ని పంచదారలో కలిపి బూడిద చేసి ఆ బూడిదని కాకాయం డ్యాములో ఎలా అయితే కలిపేసేసారో సేమ్ అలానే ఇక్కడ జరిగింది అని ఒక అదుపుకిస్తే డీజీపీ కాడు నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసినటువంటి బీట్ కానిస్టేబుల్ దాకా అందరిపైన హత్య కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కి జైలుకు పంపిస్తారు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలని నాకు సిపి రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా హరీష్ గుప్తా గారు అంటే నాకు పర్సనల్ గా కూడా చాలా గౌరవం. కాబట్టి వారు తప్పు చేసి ఉండరని నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి 29వ తేదీన గాజే సాయి కృష్ణ గారు ఆరోగ్యంగా హైకోర్టు ముందు వారిని ప్రొడ్యూస్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ కాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలో ఉండేటువంటి కొన్ని లోపాలని ఉద్దేశించి దీన్ని డిలే చేద్దాం అనుకుంటే మంచి రోజులు మరో 3 ఏళ్లలో వస్తాయి. 600 అగ్రహారం బేడైనా భూమి బద్దలైన 1976 ఎమర్జెన్సీలో పి రాజన్ అనేటువంటి కేసు భారతదేశ చరిత్రలో ఏ విధంగా సువర్ణాక్షరాలతో రాయదగిన రీతిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వచ్చిన తర్వాత అన్యాయం జరిగితే ఆ సోదరులకి, ఆ మిత్రులకి, ఆ మాతృమూర్తికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇస్తున్నాం. ఈ కేసులో బాధ్యులైనటువంటి డీజీపీ కాడు నుండి కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ దాకా ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి వారికి కఠిన కారాగార శిక్ష వేసేలాగా మాకు వచ్చేటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ విధంగా దిశకెళ్తాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ మాతృమూర్తికి మంచి జరగాలి, న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 29వ తేదీ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తే మీ సాక్షి టీవీ డిబేట్ లో సాయి కృష్ణ వస్తే వారి గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వంగవీటి నరేంద్ర గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నరేంద్ర గారు, మీలాంటి వాళ్ళందరూ ఆ కుటుంబానికి అండగా నిలబడి గట్టిగా ఫైట్ చేస్తుంటే న్యాయం చేయాలని, న్యాయం జరగాలని వాళ్ళకని మీరు గట్టిగా పోరాటం చేస్తుంటే కొన్ని దినపత్రికలు కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కాపులను చీల్చండి, ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి అని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పంపారట. సార్, ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా అట్లనే సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే. వాస్తవంగా ఆ కుటుంబంతో మాకున్నటువంటి అవినాభావ సంబంధం పార్టీలకు సంబంధించింది కాదు ముఖ్యంగా. ఎందుకంటే ఈ మేనమామలు ఎవరైతే ఉన్నారో, అంటే సాయి కృష్ణ వాళ్ళ తాతగారు ముళ్ళపూడి కృష్ణ గారు అనే ఆయన రంగా గారితో ఈ విధంగా వాళ్ళు ఎన్ని బోటకప్పు కల్పిత మాటలు చెప్పినా ఏం చేసినా కూడా ఇవన్నీ పక్కన పెడితే న్యాయం జరగాలనే దిశగా మేమందరం వెళ్తున్నది, పోరాటం చేస్తున్నది. సిట్ వేస్తానంటున్నారు. సిట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అదేదో బయట ఎక్కడో జరిగినటువంటి ఏదైనా సంఘటన మీద అయితే అనుకోవచ్చు. దీనిలో పూర్తిగా పోలీసులే ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు సిట్ అనేది చేసేది మళ్ళా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ లో ఒక భాగస్తులే కదా చేసేది. అవును. ఇప్పుడు బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ అన్నట్టుగా డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా కామన్.
వాళ్ళ అవును. డిపార్ట్మెంట్ ని వాళ్ళు తప్పనిసరిగా రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని మేము ఏం డిమాండ్ చేశామంటే ఏదైనా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారానో లేదా అసలు బెస్ట్ ఏంటంటే సిబిఐకి ఇచ్చేసేస్తే ఇలాంటి విషయాల్లో ఇంకొకసారి డిపార్ట్మెంట్ అనేది అత్యుత్సాహం చూపించకుండా ఉంటదనేది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే CBI నాకు ఒక అనేది విషయం ఎందుకు చెప్పండి, ఆ కుటుంబం పరిచయం అని అంటున్నారు కదా, మీరు అంటున్నారు కదా, సాయి కృష్ణ పైన ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా ఇతను చాలా దుర్మార్గుడని, ఇతని పైన అనేక కేసులు ఉన్నాయని, అంటే లేనిపోని ఆరోపణలన్నీ పెట్టి ఇలాంటి వాడిని చంపేస్తే ఏంటని టీడీపీ సోషల్ మీడియా మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతున్నా. ఒకసారి చూడండి అందరూ, మీకు కూడా చెప్తున్నా, చాలా దుర్మార్గంగా రాస్తున్నారు. మేము వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత నుంచి ఈ వీడియో మీకు బయటకు వచ్చిందండి. ఏది సోషల్ మీడియాది. అవును. ఏంటంటే అతని వయసుకు మించినటువంటి కేసులు ఉన్నాయని చెప్పానంటే మేము ఛాలెంజ్ చేసాం దానికి. ఏంటంటే యూ రిలీజ్ ఆల్ ది డాక్యుమెంట్స్, ఎఫ్ఐఆర్స్ అన్ని కూడా మీరు క్రానలాజికల్ ఆర్డర్ లో మొత్తం బయట పెట్టండి. వి విల్ యాక్సెప్ట్ ఇట్. చార్జ్ షీట్స్ ఎన్ని ఉన్నాయి దాని మీద, ఏమేమి వాటిల్లో ఇతను ఎక్విట్ అయి ఉన్నాడు, లేదా ఏమేమి వాటిలో కన్విక్ట్ అయి ఉన్నాడు, ఏమేమి జరిగినాయి అనేది లెట్ us come to the point. అసలు పోలీసులు ఇంత సైలెన్స్ ఏంటి? ఇంత వైలెన్స్ జరిగిన తర్వాత వాళ్ళలో ఈ సైలెన్స్ ఏంటి అర్థం కావట్లేదు. ఎవ్వరు ఈ కేసు గురించి ముందుకు వచ్చి మాట్లాడే దిక్కు లేకుండా పోయింది. ఒకటండి, వాస్తవంగా చెప్పాలి అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని ఆయన ఒక లిమిట్ వరకు, అంటే ఇంట్రాగేషన్ చేసేటువంటివి మనం చాలా కాలం విన్నాము, తెలుసు. కాబట్టి ఆ స్థాయి వరకు వెళ్ళొచ్చేమో, కానీ లాకప్ డెత్ చేయడానికి అంత అడ్వాన్స్ గా వెళ్ళాడు అంటే తప్పనిసరిగా దీని వెనకాల ఆయనకి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అండ ఏంటిది అనేది మనం చాలా డీప్ గా థింక్ చేయాలి. అందుకనే మేము సిబిఐకి ఎందుకు అడుగుతాము అంటే ఈ కేసులో సిబిఐ అవసరమా అంటే జస్ట్ ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక సిఐ ఇన్వాల్వ్ అయింది కాదండి. డైరెక్ట్ గా సిబిఐ సిట్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు సిట్ చేశారు అంటున్నారు. సిట్ సరిపోదా? అదేనండి, సిట్ అనేది మనందరికీ తెలిసిన విషయం. ఈశ్వర్ గారు మీకు తెలియంది కాదు, పెద్దలు తిలక్ గారు ఉన్నారు, ఆయన అనుభవాన్ని బట్టి చూస్తే అసలు ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో, ఎన్ని స్టాండ్లు ఉన్నాయో అందరికీ తెలుసు. సిట్ కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ క్వైట్ కామన్. అది ఆటోమేటిక్ గా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వేసుకుంటారు. ఇందులో ఏమీ లేదు. వాట్ ఎవర్ ది ఎవిడెన్సెస్ విచ్ ఆర్ గివెన్ బై ది సోషల్ మీడియా ఆఫ్ టీడీపీ ఈస్ కరెక్ట్. ఏదన్నా కొన్ని ఫాల్స్ కేసెస్ అనేవి కుక్డ్ స్టోరీస్ కింద పెట్టేసేసి తప్పనిసరిగా వాళ్ళు ఇవ్వగలుగుతారు. అది కాదు, కావాల్సింది ఏంటంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం కంపల్సరీ దీనిలో ఇన్వాల్వ్ అయితే అసలు ఎందుకు ఇంత పోలీసులు ఇదిగా ఉన్నారు, వీళ్ళకి గవర్నమెంట్ ఎందుకు ఇంత సపోర్టివ్ గా ఉంది, ఇవాళ వరకు ఎందుకు కమిషనర్ గానీ డీసీపీ గారు కానీ ఎందుకు ఇవాళ వరకు దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అండ్ లోకల్ ఎమ్మెల్యే గానీ సంబంధించినటువంటి వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో మేము పలానా పార్టీ అని చెప్పని దానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవ్వరూ కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి అన్న మనకు అర్థమవుతుంది ఏంటంటే దిస్ ఇస్ టోటల్లీ సపోర్టెడ్ బై ది గవర్నమెంట్. దీస్ సార్ట్ ఆఫ్ యాక్ట్స్ ఆర్ సపోర్టెడ్ బై ది గవర్నమెంట్ అండ్ దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇలాంటి పోలీస్ అనేవాళ్ళు కొంతమంది, వీళ్ళ మీద మాత్రం డెఫినెట్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే ఇంకొకసారి ఇంత అత్యుత్సాహం చూపించకుండా ఉండే విధంగానే ఈ యొక్క జడ్జిమెంట్ ఉండాలని చెప్పేది మా యొక్క ఆలోచన. రైట్. తిలక్ గారు, సిట్ తో తక్షణం ఒక న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సిట్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఈ కేసుకు సంబంధించి? సార్, ఈ కేసులో సిట్ వేశారని మధ్యాహ్నం సమాచారం బయటకు వచ్చింది. అవును. ఇన్ఛార్జ్ ఎవరు? ఏసీపీ దుర్గారావు. ఓకే. ఎవరు? నాగరాజ్ క్లోజ్ ఫ్రెండ్. సిట్లో ఏమొస్తుంది రిపోర్టు? అందువల్ల పోలీసుల మీద పోలీసులే సిట్ వేసుకుని మేము నిజాయితీగా ఎంక్వైరీ చేస్తున్నామంటే కుదరదండి. ఒకటి. రెండు, రేపు కోర్టులో ఇంకా దొరకలేదని మేము సిట్ వేసామని చెప్పొచ్చు. అవును. చెబితే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది ఎవరు? ఆ తల్లి తరఫున లాయర్స్ వేశారు. మరి తల్లి దగ్గరికి బేరం మాట్లాడటానికి వెళ్ళారే, ₹1 ఇస్తామని అమ్మిశెట్టి వాసు అని ఆయన వెళ్ళి ₹1 ఇస్తామని బేరం మాట్లాడాలని వాడు బేరమామని చెప్తున్నాడు. ఆ విషయం రేపు కోర్టులో చెప్తే చంపేశారనేది ప్రూవ్ అక్కడే వస్తుంది కదా, కోర్టులోనే వస్తుంది కదా. అప్పుడు ఏం సమాధానం చెబుతారు పోలీసులు? ఓకే. మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సిట్ వేసిన ఇప్పటి వరకు నోరు మెదపకుండా పోలీస్ కమిషనర్ తప్పు చేయలేదు అనుకుంటే బీఆర్కి ఎందుకు పంపించారు సర్కిల్స్ పెట్టిన?
తప్పు చేయలేదనుకుంటే సిట్ ఎందుకు వేశారు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ సంబంధించిన వారి మద్దతు ఉందని నేను అంటలేదు. ఎందుకంటే అధికార పార్టీ మద్దతు ఉంటే అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కూడా స్పందించలేదు. అవును. పైగా లోగడ జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 30 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం జరిగిన లాకప్ డెత్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ 6 సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఆయనకి సంబంధం లేకపోతే, ఇష్టం లేకపోతే వెంటనే పోలీసు వాళ్ళు బలిపసం చేస్తారు. అవును. కానీ ఆ కేసులో జరిగింది ఏంటి? చనిపోయిన వ్యక్తి నేరం చేశాడు. ఎట్లా? ఒక బార్కు వెళ్ళి తాగి డబ్బులు అడిగితే బీర్ బాటిల్ పగలబట్టి పొడవబోయాడు కౌంటర్లో ఉన్న వ్యక్తిని. ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తి ఎవరు? బార్ ఓనర్. బార్ ఓనర్ ఎవరు? తెలుగుదేశం. పొడవబోయిన వ్యక్తి ఎవరు? తెలుగుదేశం. సస్పెండ్ చేసింది 6 పోలీసులు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలా చేయకుండా ఇప్పుడు ఎందుకున్నారు? కారణం ఏంటి? ఇక్కడ నేను ఒక సందేహం, శ్రీశ్వర్ గారు ఒక నిమిషం, ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది. పోలీస్ కమిషనర్ గారు మద్దతు లేకుండా ఇవన్నీ జరగవు. ఇప్పటి వరకు సస్పెన్షన్ కానీ ఎంక్వైరీస్ నిజాయితీగా జరగటం కానీ జరగట్లేదు. ఎందుకు నేను పోలీస్ కమిషనర్ గారి మీద అనుమానం వస్తుందంటే, పోలీస్ కమిషనర్ గారు ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎంక్వైరీ చేయడానికి వేసిన సిట్లో సభ్యుడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నీ కూడా అది సాక్ష్యాలు లేవని చెప్పేసి కోర్టుకి సబ్మిట్ చేశారు. అవును. ఈ కేసులో సాక్ష్యం ఉందని చెప్తారా? కరెక్ట్. చెప్పే ఉద్దేశం ఉంటే, చెప్పే మనస్తత్వం ఉంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకున్నారు? రైట్. సిట్ ఏం చేస్తుందో చూద్దాం. రేపు 29వ తారీఖున హైకోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. తిలక్ గారు, వంగవీటి నరేంద్ర గారు, నాగమల్లేశ్వరి గారు, నాగార్జున యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. అలాగే ముల్లపూడి నవరంగ్ గారు, సాయి కృష్ణ మేనమామ కూడా ఫోన్ లైన్లో తన అభిప్రాయం తెలియజేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.